ఇంత లోతు మేము ఎప్పటి నుంచి, నేను హేతువాది, నేను కుల నిర్మూలన సంఘ గౌరవాధ్యక్షురాలిని. అయితే కులం వద్దు, మతం వద్దు, మానవత్వమే కావాలి, మనుషులంగా మిగులుదాము అనేటువంటి సంఘంలో నేను పనిచేస్తున్నాను. అంతేకాకుండా నేను చనిపోయిన తర్వాత ఐ డొనేషను, బాడీ డొనేషను ఇద్దాము అని మా కుటుంబంలో అందరం కూడా మా నాన్నగారిని ఇచ్చాం. ఐ డొనేషన్, బాడీ డొనేషన్ ఇచ్చాం. అట్టా సమాజాన్ని అంతా కలుపుకుని తీసుకెళ్ళాలి అనుకునేటువంటి వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం. ఇది మీరు ఎవరైతే దొంగలు ఉన్నారో మేము పట్టుకోలేకపోతున్నాం. మీరు చాలా చక్కటి విశ్లేషణతో చక్కగా పట్టుకున్నారండి. మేము వెతుకుతున్నాం. ఎట్లా అయితే మన ఈ మధ్యకాలంలో తులసి చందు మీద ఎంత భయంకరమైన ఆలోచనలు దాడి, ఆయమ్మ ఆడపిల్ల చక్కగా మంచి విశ్లేషణ చేయగలదు. ఆడపిల్లల్ని బతికినివ్వండి, మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని ఏడవనివ్వండి, నవ్వనివ్వండి అని చెప్పి మేము అనేక సంవత్సరాల నుంచి నేను కవితలు రాశా. అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు. మీరు మమ్మల్ని ఈ రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఆలోచనల మధ్యలోకి ముందుకు తోసుకెళ్తున్నందుకు మీకు చాలా చాలా సంతోషం అండి. ఎందుకు అనంటే, అవతల నేను గాంధీ ఆశ్రమం సేవాగ్రామంలో పుట్టాను కాబట్టి గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప వేయమన్నారు. నాకు ఇప్పటికీ కసి గాంధీ గారిని చంపిన వాళ్ళ మీద. ఆ కసి ఎందుకుంది అనంటే, ఇలాంటి తప్పుడు పనులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు కాబట్టి ఉందండి. మిమ్మల్ని వాళ్ళు కొట్టారు అనే దానికంటే వాళ్ళని అసహించుకోవటం మినహా మీ గౌరవం పెరిగిందండి. మీరు సమాజంలో ఏంటి, మీరు ఎంత ఉన్నతులు, సమాజం పట్ల ఎంత ప్రేమ ఉన్న వాళ్ళు, సమాజాన్ని ఎటువైపు ఇప్పుడే సార్ చెప్పినట్టుగా, చంద్రకుమార్ సార్ చెప్పినట్టుగా, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు చేయాల్సిన బాధ్యత గల పనిని వారు చేశారు. అందుకని మీకు చాలా విలువైన నమస్తులండి, అభినందనలు. చాలా మనం అందరము కూడా సమాజంలో మేమందరం కలిసి ఒక దగ్గర పనిచేస్తుంటాం, ఒకే దగ్గర ఉన్నాం. ఇటు పక్కన హిందువులు ఉన్నారు, ఇటు పక్కన క్రైస్తవులు ఉన్నారు, ఇటు పక్క ముస్లిమ్స్ ఉన్నారు. అసలు మాకు ఆలోచనే రాదు, ఎందుకంటే నాకు లేదు కాబట్టి. ఎప్పుడైతే నేను హిందువుని అనే ఉద్దేశం, హిందువులు రకరకాలుగా ఆలోచించవచ్చు, కానీ మానవత్వాన్ని చంపేసి అంత వయసున్న పెద్ద మనిషిని, మానవత్వం చచ్చిపోయినాక ఇక నువ్వు మనిషివి ఎలా అవుతావు? అలాంటి సంఘటనలు మేము చూడాల్సి వచ్చినందుకు బాధ అనిపించింది. దాన్ని మర్చిపోయి మనమందరం కూడా మీ విలువని పెంచేటువంటి ఈ సమావేశము చాలా విలువైందండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.